షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు చాలా మారిపోయావు బావా. అది ఎంతగా అంటే నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను మర్చిపోయే అంతగా నువ్వు చాలా మారిపోయావు బావా. ఏంట్రాదా నువ్వు అనేది? అవును బావా, చిన్నప్పటి నుంచి నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని నీ కోసం, నీ ప్రేమ కోసమే ఇన్నాళ్ళు బ్రతికాను. నిన్ను చూడాలి అనే ఆశతోనే ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది నువ్వు మునిపటి నా కృష్ణ బావవి కాదు అని. నాపై నీకు ప్రేమ లేదు అని. ఆ విషయం తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను బావా. రాధా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నిన్ను బాధ పెట్టాలని నాకేనాడూ లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? చెప్పు రాధా, అసలేమైంది? ఇంకేం కావాలి బావా? పరాయి వాళ్ళు కనిపించినా కూడా నీ సొంత వాళ్ళలా పలకరించే నువ్వు ఉదయం భార్గవ్ వాళ్ళ స్కూల్లో నీ ఫ్రెండ్ ముందు నన్ను పరాయిదాన్ని చేశావు. తను నన్ను చూసి ఎవరు అని అడిగితే నాకు కాబోయే భార్య అని పరిచయం చేయాల్సిన నువ్వు నీకంతగా పరిచయం లేని దానిలా నన్ను నీ మరదల్ని అని చెప్పావు. అంటే నీ మనసులో నాకంతగా స్థానం లేనట్టేగా బావా. నేనంటే నీకు ప్రేముంటే ఆయన అడగగానే నన్ను నీ భార్యగా పరిచయం చేసేవాడివి. కానీ నువ్వు అవేమీ చేయలేదు. అదే నాకు బాధగా ఉంది బావా, బాధగా ఉంది. నీ ఫ్రెండ్ ముందు నన్ను నీ భార్యగా పరిచయం చేయలేని నువ్వు రేపీ సమాజానికి మాత్రం నన్ను భార్యగా పరిచయం చేస్తావని నాకు నమ్మకం లేదు బావా. అది కాదు రాధా, అందులో నా ఉద్దేశం ఏదైనా కానీ బావా, నీ మనసులో నేను లేనని అర్థమైంది. మనసులో ఉన్నదే మాటల రూపంలో బయటకు వస్తుంది అంటారు. ఇప్పుడు నీ మనసులో వేరే వాళ్ళున్నారు బావా. అందుకే నన్ను నీ భార్యగా అంగీకరించడం లేదు. నీకు నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారు బావా. చాలా సంతోషం. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నాకు ఇలా కావాల్సిందే, కావాల్సిందే. నువ్వు కోరుకున్న వాళ్ళతోనే సంతోషంగా ఉండు బావా, సంతోషంగా ఉండు. రాధా, రాధా